రిలీజ్ వేడుకలకి వచ్చిన నా గుండెల్లో స్థానం ఉన్న మీ అందరికీ మా దీన్ని టీవీలో చూస్తున్న తెలుగు ప్రజలందరికీ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఈ వేడుకకి మీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి, మీ బ్లెస్సింగ్స్ చెప్పడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇందాక సుమా గారు మాట్లాడుతా గత కాలంలో కొన్ని ఏమన్నారండి మీరు ఇందాక సుమా గారు? అప్పట్లో లేదండి, అంటే మెల్లిగా నన్ను బీసీ ఏరాలోకి పెట్టేశారండి. ఈ మధ్యనే ఓజీ వచ్చిందని కూడా మీరు మర్చిపోయారు. సరే, అంటే నేను రెగ్యులర్గా సినిమాలు చేయకపోవడం వల్ల నన్ను ఇలా మీరు వెనక్కి నెట్టేయడం భావ్యం కాదని బల్ల గుద్ది మరీ ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. బాధ కలిగిస్తున్నాయి నాకు ఈ మాటలు. సరదాగా సినిమా నాకు చాలా ఇష్టమైంది. నాకు అన్నం పెట్టిన సినిమా, ఈరోజు ప్రజలకు సేవ చేసే గుర్తింపునిచ్చిన సినిమా. అందుకే నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. సినిమా కోసం ఉత్సాహంతో వచ్చే నా అభిమానులు ఆనందం కలగాలని కోరుకుంటాను. ఎప్పుడు సినిమా ఎలా ఆడాలి, ఎంత బాగా ఆడాలి నాకు తెలియదు. ఎప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కలెక్షన్స్ ఎంత ఇప్పుడు అడగలేదు, నాకు తెలియదు ఆ సంగతి. అలాగే నాకు ఏ సినిమా బాగుండాలని కోరుకుంటాను. నేను ఎప్పుడు తెలుగు సినిమా, తమిళ సినిమా ఇలా చూడండి. నేను ఇండియన్ సినిమా అనుకుంటాను. ఎప్పుడు నేను భారతీయ చిత్ర పరిశ్రమ అనుకుంటాను తప్ప ఈ తెలుగు, తమిళ్ లేదంటే హిందీ ఇట్లా అనుకోని ఎప్పుడు. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అది ఆస్కర్ దాకెళ్ళి, ఇది మన తెలుగు చిత్ర పరిశ్రమ తాలూకు గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అది. అలాంటి తెలుగు చిత్ర పరిశ్రమలో నాకు చిన్నపాటి భాగస్వామ్యం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడు నా నిర్మాతలు బాగుండాలని కోరుకుంటాను. నా దర్శకులు, నా రైటర్స్, వాళ్ళు రాసిన కథని నేను ఎంత బాగా చేయాలని అనుక్షణం తపన పెడతాను. కానీ రిజల్ట్స్ ఎప్పుడు మన చేతిలో ఉండవు. ఒకసారి నేను ఎప్పుడు సినిమాలు నాకు ఎప్పుడు పదే చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. నా వరకు ఒకే ఒక హీరో, అది మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఎవరైనా నన్ను మెచ్చుకుంటా ఉంటే నాకు అంటే మన హరీష్ అన్నారు చిరంజీవి గారిని పిలవాలి అని మాట్లాడతాను, ఆయన ఫంక్షన్ పిలవాలి అది అంటే చెప్పాను. మీకు హీరో కావాలి అంటే నన్ను పిలవండి, మీకు తమ్ముడు కావాలంటే చిరంజీవి గారిని పిలవండి. చిరంజీవి గారి పక్కన ఉంటే ఏమైపోతుందంటే నేను హీరో అన్న సంగతి మర్చిపోతాను. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నాకు ఒక్కసారి. అలాంటిది అన్నయ్య చిరంజీవి గారు మనస్ఫూర్తిగా ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసి ఆయన ట్వీట్ చేసింది ఇందాకే చూపించారు. ఇందాక నాకు అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన రామ్ చరణ్, తను కూడా ట్వీట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దర్శకులు బుచ్చిబాబు గారు, పిఠాపురం నివాసి, సో వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా రావాలి, 10 మందికి డబ్బులు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. స్టార్ట్ చేసే ప్రాసెస్లో చాలా అడ్డంకులు ఎదుర్కొంటాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, చాలా కష్టాలు ఎదుర్కొంటాం.
ఒకసారి సినిమా విజయం కొంచెం అడ్డు అంటే అందరికి ఇబ్బందిగా ఉంది, కొంచెం మీరు దయచేసి పక్కన కొంచెం కొంచెం పక్కన. సినిమా విజయం సాధించాలని అందరం పనిచేస్తాం. ఈ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒక సినిమాని అనుకున్నట్టుగా తీసి విజయం సాధించడం చాలా 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 కష్టమైంది. నిద్రలు ఉండవు. అందరం ఎవరి పట్టుకుడి కోసమే పనిచేస్తాం. ఇది ఎవరిని ఉద్ధరించడానికి సినిమాలు చేయం, కానీ మా పని, మాకు ఇష్టమైన పని, మాకు ఉపాధినిచ్చే, మాకు తిండి పెట్టేది ఇది. సో ఎవరం కూడా సినిమా పోవాలని ఎవరు, ఏ హీరో కాదు, ఏ హీరో కూడా ఎవరు చేయరు. అందరూ బాగుండాలని చేస్తారు, కానీ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని దర్శకులుగా మన రవి గారు తీసుకొచ్చినప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మేము చేయలేకపోయాం. మేము కూర్చొని సినిమా లేట్ అయింది. ఇందాక తను చెప్పిన రీజన్స్ కూడా నేను ఒకసారి దర్శకుడు నమ్మానంటే నేను నమ్మేస్తాను. సినిమా ఇంకా ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బ్లైండ్గా నమ్మేస్తాను. ఏం చేయమంటే చేస్తాను. సో తను అనుకున్న ఒక కథను తీసుకొచ్చారు. దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయాం. చిన్న కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది. వీటన్నిటి మధ్య పాలిటిక్స్కి వెళ్ళాం. పాలిటిక్స్లో ఇప్పుడున్న పదవిని బాధ్యతలు తీసుకోవటం వల్ల వీటన్నిటి మధ్య ఎలా డేట్స్ ఇవ్వాలి అన్నీ కూర్చోబెట్టి నాకున్న ఈ విధులకి ఇబ్బంది కలగకుండా ఎలా చేయాలనేది రాత్రి పగలు కూర్చొని చాలా తక్కువ టైంలో చేశాను. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటేమనిపించిందంటే, 48 రోజులు చేసావా హరీష్? ఒక 40-45 రోజుల్లోనే సినిమా ఫినిష్ చేశాను. మేజర్ సినిమా అంతా. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి నేను పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటల అలా పనిచేశాను. కొన్నిసార్లు 5-6 గంటలు. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అని భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తన హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. అంటే ఒక దర్శకుడు చాలా బాగా చెయ్యాలి అంటే, ఒక మైత్రి మూవీ మేకర్ సక్సెస్, వాళ్ళు తీస్తున్న వరుస విజయాలు కావచ్చు, పుష్ప కావచ్చు, రేపొద్దున్న పెద్ది కావచ్చు, అంతకుముందు తీసిన దూకుడు కూడా మీదే కదా, జనతా గ్యారేజ్ కానీ, శ్రీమంతుడు కానీ, సినిమాలంటే ఒక నిర్మాణ సంస్థకి ఇన్ని విజయాలు ఎందుకు వస్తాయి? అది కాకతాళీయంగానో చాలా యాక్సిడెంట్గా జరగవు. దే మస్ట్ బి గ్రేట్ థాట్ బిహైండ్ ఇట్, గ్రేట్ ఎఫర్ట్ బిహైండ్ ఇట్. అందుకని వీళ్ళకి విజయాలు వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత కష్టపడతారని నాకు ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది. మనస్ఫూర్తిగా అలాంటి మైత్రి నిర్మాణ సంస్థలో నాకు అవకాశం వచ్చింది. మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సారీ, నేను పాలిటిక్స్లో మాట్లాడలేకపోతున్నాను, కొంచెం భరించండి. ఈ సినిమా లిరిక్స్ అందించిన చంద్రబోస్ గారికి, భాస్కర్ భట్ల గారికి, కాసర్ల శ్యామ్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే పిఆర్ఓ లక్ష్మీ వేణుగోపాల్ గారికి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా గారికి, నా చేత డ్యాన్స్ చేయించిన నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ గారికి. అంటే హరీష్ ఎలా చేస్తారంటే అసలు ఏం లేదు సార్, మీరు వచ్చి చూడండి, మీకు నచ్చితే చేయండి, అలాగా తీసుకెళ్ళి ఫైనల్ నా చేత మొత్తం తను అనుకున్న మూమెంట్స్ అన్నీ చేయించాడు నాకు. సో దానికి బలమైన మూమెంటం ఇచ్చింది దినేష్ మాస్టర్. అలాగే స్టంట్స్ రామ్ లక్ష్మణ్ గారు, రవి వర్మ గారికి, మైబమ్ నబకాంత్ గారికి, పృథ్వీ జీవన్ గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. ఈ సినిమాకి అడిషనల్ స్క్రీన్ ప్లే రాసిన రమేష్ రెడ్డి గారికి, ఈ సినిమా ఆగిన సినిమా ఇంత ఫాస్ట్గా మళ్ళీ రావడానికి చాలా ముఖ్య పాత్ర వహించిన దర్శకులు, స్క్రీన్ ప్లే రైటర్ కె దశరథ్ గారికి, ఎడిటింగ్ చేసిన కార్తిక్ శ్రీనివాస్ గారికి, అలాగే ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయ్, నా స్నేహితుడు. తను చిన్నప్పుడు మేమిద్దరం చెన్నైలో పెరిగిన వాళ్ళం. ఈరోజు మీకు అర్థమవుతుంది సినిమా చూసిన తర్వాత, ఒక ప్రొడక్షన్ డిజైన్, తన సెట్ డిజైనింగ్ ఏ స్థాయిలో ఉందనేది ఒక అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆనంద్ సాయి గారు.
వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఈ 2 పాటల్ని ప్రత్యేకి మన కెమెరామెన్ ఆయనంక బోస్ గారికి చాలా బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ చేశారని చెప్పి, అలాగే 2 పాటల్ని ఇప్పుడు కనిపించే 2 పాటల్ని రవి వర్మన్ గారు చేశారు. వారికి కూడా వారి అద్భుతమైన ఫోటోగ్రఫీ, వారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. దేవిశ్రీ లేకుండా, దేవిప్రసాద్ లేకుండా సినిమాకి ఈ స్థాయి ఊపొచ్చిండేది కాదు. ఆయన సంగీతం దేశం మొత్తం ఊళ్ళు అందరినీ ఊపుతూ ఉంటుంది. అలాగే దేవిప్రసాద్ గారి మొదటి ప్రైవేట్ ఆల్బమ్, ఫస్ట్ టైం సినిమాలోకి రాకముందు వీడియో ఆల్బమ్, మ్యూజిక్ ఆల్బమ్ని నేనే రిలీజ్ చేశాను. అప్పుడు నా మొదటి 2-3 సినిమాల మధ్యలో ఆయన అసోసియేషన్ లాగా కంటిన్యూ అవటం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఓజీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, సాంగ్స్ తోటి ఇచ్చిన తమన్కి చాలా తక్కువ సమయంలో దేవి గారు బిజీగా ఉండటం వల్ల ఆ బాధ్యతల్ని, ఆ బరువుని భుజం మీద వేసుకుని తమన్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రావిపాటి చంద్రశేఖర్ గారికి, దినేష్ గారికి, అలాగే సిఇఓ చెర్రీ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీలీల గారికి నింద సరదాగా అన్నాను కానీ డ్యాన్స్ ఆవిడ చేయకూడదని సరదాగా అన్నాను కానీ యాక్చువల్గా షీజ్ ఎ బ్రిలియంట్ పెర్ఫార్మర్, బ్రిలియంట్ డాన్సర్. కాకపోతే నాకు ఈ కథ, ఆ చిత్రం, ఆ పర్టికులర్ సాంగ్లో ఏంటంటే తనకి డిఫరెంట్ క్యారెక్టర్ని చాలా బాగా మలిచారు మన హరీష్ శంకర్ గారు. అందుకని తనకి ఈ సినిమాలో డ్యాన్స్ తక్కువ ఉన్నా కానీ తన పెర్ఫార్మెన్స్ చాలా చాలా అద్భుతంగా చేశారు శ్రీలీల గారు. ఇట్స్ వెరీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ ఏదో వస్తుంది అనుకుంటాను. ఆ పర్టికులర్ సాంగ్ ఏదో ఒక పర్టికులర్ నేపథ్యంలో సంగీతాన్ని వాడారు మన హరీష్ శంకర్ గారు. దాంట్లో శ్రీలీల గారు చేసింది కానీ తన క్యారెక్టరైజేషన్ నాకు తెలిసి ఇప్పుడు దాకా శ్రీలీల గారు చేసిన క్యారెక్టర్స్లో చాలా గుర్తుండిపోయే పాత్ర ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నాకైతే నేను మన డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకు అది అనిపించింది. షీ హస్ డన్ అ గ్రేట్ పెర్ఫార్మెన్స్ అండ్ గ్రేట్ జాబ్. రాశికన్న గారు కథ వినకుండా కేవలం నేను యాక్ట్ చేస్తున్నాను, నా పక్కన యాక్ట్ చేయాలి అని చెప్పి పెద్ద మనసుతోటి కథ కూడా వినకుండా స్ట్రైట్గా సెట్కి వచ్చి ఆ రోజు నాతో మా చెప్పారు, మీ కథ కూడా వినలేదు, మీతో యాక్ట్ చేయాలని దీంతో వచ్చేసానని చెప్తే రాశికన్న గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలుపుకుంటున్నాం. షీ హస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్, బ్రిలియంట్ జాబ్. అలాగే ఈ సినిమాకి 2 ముఖ్య పాత్రధారులు, ఒకళ్ళు కేఎస్ రవికుమార్ గారు తమిళనాడు తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి, అలాగే పార్థిబన్ గారు. అలా కేఎస్ రవికుమార్ గారికి మన రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో చాలా సినిమాలు చేసిన వ్యక్తి, దర్శకులు వాళ్ళిద్దరు. కేఎస్ రవికుమార్ గారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎస్పెషల్లీ పార్థిబన్ గారికి నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నేను చెన్నైలో ఉన్నప్పుడు ఆయన పుదీపాద అని చెప్పి మొదటి సినిమా ఆయన డైరెక్ట్ చేసి ఆయనే హీరోగా యాక్ట్ చేశారు, సీత గారి హీరోయిన్. నేను వెళ్ళి మెడ్రాస్ ఐ థింక్ ఇక్కడ ఉదయం థియేటర్ అనుకుంటా, నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి మేము ఇద్దరం వెళ్ళి ఆ సినిమా చూసాం. ఫస్ట్ సినిమా సంవత్సరం ఆడింది, అది ఒక సంవత్సరం అంత బ్రిలియంట్ ఫిల్మ్ చేశారు. తర్వాత తెలుగులో కూడా చేసినట్టు ఆ సినిమా. సచ్ ఎ బ్రిలియంట్ డైరెక్టర్, బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్, అసలు ఆయన మోటివేషనల్ స్పీకర్ కూడా ఆయన. అలాంటి పార్థిబన్ గారి సినిమాలో చాలా అంటాగనిస్ట్గా నటించడం మనస్ఫూర్తిగా వారికి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ బై పార్థిబన్ గారు, వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కొన్ని గౌతమి గారికి తల్లిపాత్ర చేసిన సత్యం రాజేష్ గారికి, ప్రవీణ్ గారికి, ప్రభాస్ శ్రీను గారికి, కేజీఎఫ్ అవినాష్ గారికి, కిల్లి క్రాంతి గారికి, రావు రమేష్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మాగంటి శ్రీనాథ్ గారికి, మీర్ సర్వ టెంపర్ వంశీ గారికి, అలాగే నా చిన్నప్పుడు పాత్ర చేసిన పుష్కర్ గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు, నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నవీన్ గారికి గబ్బర్ సింగ్ చూసినప్పుడు యుఎస్లో ఆయన మొదటి డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. చాలా సందర్భాల్లో కలిసినప్పుడు నాతో మీతో ఒకసారి సినిమా చేయాలి, అలాంటి గబ్బర్ సింగ్ లాంటి విజయం ఉండే సినిమా మీకు చేయాలని కోరికని ఒక 7-8 ఇయర్స్గా, ఆల్మోస్ట్ 10 ఇయర్స్గా అడుగుతూ ఉన్నారు. అది ఈరోజు ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా తీరుతుందని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను, ఆశిస్తున్నాను. అలాగే రవి గారికి కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తా ఉన్నాను.
ఈ సినిమా ఈరోజు అయ్యి ఇంత బాగా వచ్చిన సినిమా అంటే ఒకడే కారణం దీనికి. మీలో ఒకటి దర్శకుడైతే ఎలా ఉంటుంది, అది హరీష్ శంకర్. అంటే తెలుగు అంటే హరీష్ గురించి చెప్పాలి అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి ప్రాంతీయత, కులాలు ఇవేమి ఉండవు. ఈరోజు మన తెలంగాణ నేల నుంచి వచ్చినవాడు, కరీంనగర్ నుంచి వచ్చినాడు. అది సినిమాని మనకి దీనికి ఎల్లలు ఉండవు, హద్దులు ఉండవు. దీనికి ఆ సినిమానా ఈ సినిమానా అని కాదు, ఇది మన సినిమా. ఇది మన దేశపు సినిమా, మన నేల సినిమా. మన నేల